హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటి అనుకున్నా, మా బాయ్ కాడ అయితే అంకల్ చాలా అవుతున్నాయి. ఎప్పుడు చూసినా సాంబార్ చట్నీ ఇవేనా, ఒకసారి కేసరి స్వీట్ ట్రై చేద్దామని ఫిక్స్ అయిపోయినా. మస్తు టేస్ట్ ఉంటుంది. మనం అటుకులతోటి పాయసం తిన్నట్టు అనిపిస్తుంది తెలుసా. ఇది మాత్రం టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను కడాయి తీసుకొని నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఇష్టం ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి డ్రై ఫ్రూట్స్ వేయించుకొని గిన్నెలకు తీసి పక్కెట్టుకోవాలి. ఆనకాయ తోటి స్వీట్ అన్న కాబట్టి ఆనకాయనైతే తురిమి పెట్టుకున్న మనం తీసి పెట్టుకున్న అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసి మనం తురిమి పెట్టుకున్న ఆనకాయ ఇటు వేసుకొని బాగా వేయించుకోవాలంటే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నేను స్వీట్ అన్న కాబట్టి ఇంకో బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నా. నేను స్వీట్ అన్నా కాబట్టి అవి ఆనకాయ ఇట కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేస్తే కొంచెం ఉడకనియాలి. కొంచెం వాటర్ వేసిన తర్వాత మనము మనం స్వీట్ అనుకున్నాం కాబట్టి నైట్ సాబుదానాలు నానబెట్టుకోవాలి. సాబుదానాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేనైతే సాబుదానాలు వేసుకున్నా. అంటే ఈ స్వీట్లో మాత్రం సాబుదానాలు వేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. అప్పుడు సాబుదానాలు వేసేటప్పుడే మనము రుచికి సరిపడా షుగర్ గీట వేసుకోవాలి. షుగర్ గీట వేసుకుంటే మాత్రం అప్పుడే బాగా ఉడుకుతుంటుంది. మనం సాబుదానాలు గీట మనం డైరెక్ట్ వేయడమే, అలాగా ఉడకబెట్టద్దు. డైరెక్ట్ దాంట్లోనే వేస్తే ఉడికిపోతాయి. అంటే మనం నైట్ నానబెట్టుకున్నాం కాబట్టి దబ్బున్నే సాబుదానాలు గిట్ట ఉడికిపోతాయి. మనకు రుచి సరిపడా షుగర్ వేసుకోవాలి. ఎంత క్వాంటిటీ కావాలని. షుగర్ తక్కువ తినాలనుకుంటే మాత్రం తక్కువ వేసుకోండి. స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం స్వీట్నెస్ గిట్ట ఎక్కువనే వేసుకోవచ్చు. అది కొంచెం బాగా షుగర్ గిట్ట వేసిన తర్వాత బాగా మరిగిన తర్వాత మనం కాచిపెట్టిన పాలు గిట్ట వేసుకోవాలి. కాచిపెట్టిన పాలు గిట్ట వేసుకొని ఇంకా కొద్దిసేపు బాగా మరగనియాలి. అంటే మీరు అనొచ్చు పగిలిపోవా అని, అంటే ఏం పగిలిపోవు, బాగానే ఉంటుంది. కొందరు అనుకుంటారు డైరెక్ట్ పాలు వేస్తున్నా అంటే, నేను కాచి పెట్టిన పాలు వేసిన కాబట్టి ఏం పగిలిపోవు, బాగానే ఉంటుంది. పాలు వేసిన తర్వాత మనకి కొంచెం క్వాంటిటీ ఎక్కువ కావాలంటే పాల క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం మనం వాటర్ కొంచెం తక్కువ వేసుకొని మనం పాలు ఎక్కువ వేసుకోవచ్చు. అంటే పాలు గిట్ట ఎక్కువ స్వీట్నెస్లో ఉండాలనుకుంటే మాత్రం పాలు గిట్ట ఎక్కువ వేసుకోవచ్చు. అవి వేసుకున్న తర్వాత ఇలాచీలు 2-3 దంచి వేసుకోవాలి. ఇలాచీలు దంచి వేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ గిట్ట వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ మరిగినాయంటే మన కేసరి అయితే రెడీ అయిపోతుంది. నిజంగా చెప్తున్నా, మస్తు అనిపిస్తుంది. ఇట్లాంటి స్వీట్ అప్పుడప్పుడు చేసుకుంటే మాత్రం బాగుంటుంది. మీరు అనుకోవచ్చు ఎంత ఫాస్ట్గా అయిపోయిందా అనేదని. ఎప్పుడు సేమియా కాకుండా మనం ఇట్లా ఆనకాయ తోటి స్వీట్ చేస్తే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది తెలుసా అండి. అసలు నిజంగా మస్తు అనిపిస్తుంది. ఇంకొచ్చేసి మనం రవ్వ ఎప్పుడైనా రవ్వ లేనప్పుడు ఆనకాయ మనము ఏంటంటే ఆనకాయ తోటి స్వీట్ బాగుంటుంది. ఇంకా హెల్త్ గిట చాలా మంచిది అంటారు కదా ఆనకాయ గిట. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది మనకి. అవి పలుకులు ఆనకాయ అన్నది కదా, మనం తురిమి పెట్టుకున్నాం కదా, సేమ్ అటుకుల తిన్న ఫీలింగ్ లాగానే అనిపిస్తుంది మనం తురిమి పెట్టుకున్న ఆనకాయ తోటి. చూడనీకి మాత్రం బాగుంటుంది. ఎప్పుడన్నా ఎవరైనా వచ్చిన ఇట్లా వెరైటీ చేసే బాగుంటుంది. ఆనకాయ కేసరి చూడండి ఎంత బాగుంది కదా, చూస్తూనే టెంప్టింగ్ ఉంది. చాలా మనకి ఇష్టం ఉంటే పాలకోవ అందుబాటులో ఉంటే మనం పాలకోవ వేసుకోవచ్చు. ఇంకా పాలకోవ వేస్తే మనకి చిక్కదనం అనేసి ఇంకా స్వీట్ క్వాంటిటీ బాగుంటుంది. ఎవరికైనా ఇష్టం ఉంటే మనకి ఇంకా దగ్గర కావాలి, చిక్కగా కావాలంటే మనం పాలకోవ వేసుకున్నాం అనుకో ఇంకా బాగుంటుంది. టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇంకా నా తానైతే ప్రజెంట్ అయితే పాలకోవ లేదు. ఒకవేళ పాలకోవ ఉంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.